హాయ్ నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో గోధుమ పిండి అలాగే మెంతి ఆకుతో అప్పటికప్పుడు ఈజీగా చాలా టేస్టీగా చేసుకోగలిగే స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1 కట్ట వరకు మెంతి ఆకుని ఓన్లీ ఆకులు మాత్రమే బాగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఈ ఆకులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూడండి, ఇది ఆల్మోస్ట్ వేగింది అనుకున్న తర్వాత దీనిలోకి 1 గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనందరికీ తెలుసు, మెంతి ఆకులో చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయని. షుగర్ని కంట్రోల్ చేసే ఈ మెంతి ఆకు వేయడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ స్నాక్ రెసిపీని చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆకు పూర్తిగా ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేపించుకున్న ఈ మెంతి ఆకు ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఈ మెంతి ఆకు ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా చేతితో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మెంతి ఆకు పూర్తిగా పిండిలో ఇలా కలిపిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ తయారవుతుంది పిండి. ఇప్పుడైతే దీనిలోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, మరో 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ స్పైసెస్ అన్ని పిండికి బాగా పట్టేటట్లు ఇలా బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా పిండిలో స్పైసెస్ అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేడిగా ఉన్న ఆయిల్ తీసుకుని ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువను వేసుకుని ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఈ పిండిలో అయితే ఈ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి పిండిలో ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఇప్పుడు చేత్తో ఈ ఆయిల్ అన్నది పిండికి బాగా పట్టేటట్లు మరో 4-5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్పైసెస్ ఆయిల్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. మరి ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకుండా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే విధంగా ఇదైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని మూత వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనం తయారు చేసిన ఈ పిండి ముద్దలోంచి 1/2 పార్ట్ ఇలా పిండిని అయితే తీసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా ఇలా మూత వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, దీని మీద ఈ పిండి ముద్దను పెట్టుకుని మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీ ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రోల్ చేసుకోవాలి. మనం చేసే ఈ స్నాక్ ఐటమ్ అనేది కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే దీన్ని అయితే ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫోర్క్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేపిస్తున్నప్పుడు ఇది పూరీలాగా పొంగకుండా చక్కగా చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా ఇలా ప్రిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షార్ప్గా ఉండే గ్లాస్ కానీ లేదా ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైనా మూత కానీ ఈ షేప్లో ఉన్నది తీసుకుని ఈ విధంగా రౌండ్గా ఇలా సర్కిల్లా చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర షేప్స్ రకరకాల మౌల్డ్స్ ఏమన్నా ఉంటే ఆ షేపుల్లో కూడా ఈ స్నాక్ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని అయితే ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా మిగిలిన ఈ పిండితో మళ్ళీ ఇంకొకసారి చపాతీ కింద రోల్ చేసుకుని ఈ షేప్స్లో తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఒత్తుకునే ఈ పిండి అయితే ఇంత పల్చగా వచ్చేటట్లు ఒత్తుకుంటే మనం చేసే రెసిపీ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా అన్నీ కూడా ఇదే షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇక్కడ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం వేసేటప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఆయిల్లో ఒకటి తేలిన తర్వాత అప్పుడు ఇంకొకటి వేసుకుంటే ఒకదానికొకటి అంటికిపోకుండా ఉంటాయి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకుని మాత్రమే వీటిని వేపించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఇది గోధుమ పిండి కదా, గమ్మున కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉండిపోతాయి. అందువల్ల ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీటిని వేపించుకోవాలి. ఇవి ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయి కాబట్టి కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం కూడా పూర్తిగా ఆగిపోయింది కదా, ఇప్పుడైతే ఆయిల్ నుంచి తీసేసుకుందాం.
ఇప్పుడైతే మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. విన్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.